ఈ రోజుల్లో ఈ బోన్స్ వీక్ కావడం అనే ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. బోన్స్ గుల్లబారిపోయి ఫ్రీక్వెంట్గా ఈ విరగడం ఇటువంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో బోన్లోంచి కాల్షియం తక్కువ కావడం అన్నది జరుగుతుంది. బిఎండి అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ అంటారు. అది తక్కువ కావడం వల్ల ఈ బోన్స్ విరుగుతున్నాయని చెప్తారు. అంటే ఆస్టియోపోరోసిస్ అని చెప్పి దీనికి పేరు. అంటే బోన్స్ ఒక ఆ సాంద్రత పూర్తిగా తక్కువైపోయి బాగా గుల్లబారినట్టు అవుతాయి. అంటే గట్టిగా పట్టుకొని విరిస్తే విరిగిపోతాయి, అంత వీక్ అయిపోతాయి బోన్స్ అవి. దాంతో మన వెయిట్ని మోయలేకపోవడము ఇటువంటి సమస్యలు అనేటివి వస్తాయి. ప్రతి చిన్న దానికి అంటే ఏమాత్రం చిన్న కుదుపులకు కూడా క్రాకులు రావడం, చిన్న దెబ్బ తగినా కానీ అక్కడ విరగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే దీన్ని ఆస్టియోపోరోసిస్ అని చెప్పి అంటారు. అంటే ఈ బోన్ సాంద్రత ఎటువంటి వాళ్ళకి యూజువల్గా వస్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. అంటే ముందు దీనికి చెప్పాల్సింది, మీ వయసు 60 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీకు ఏజ్ పెరిగే కొద్దీ దాని యొక్క సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఫిజియోలాజికల్ ప్రాసెస్, యూజువల్గా జరిగేది ఇది. దాంతో అంటే 70 ఏళ్ళు దాటే వాళ్ళకి 20% ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. 10 ఇయర్స్ పెరిగే కొద్దీ మీకు ఎముకలు విరిగేటువంటి అవకాశం 20% పెరుగుతుందట. కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, జాగ్రత్తగానే ఉండాలి. అలాగే 50 ఏళ్ళు దాటగానే మీకు ఎప్పుడైనా సరే బోన్ విరగడం జరిగిందా? అటువంటిది 50 ఇయర్స్ దాటగానే జరిగిందంటే మీకు ఆల్రెడీ అక్కడ దాని డెన్సిటీ తగ్గుతూ వస్తుంది అని అర్థం. అటువంటి తగ్గడం మొదలైందని అర్థం. కాబట్టి ఈ కండిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మార్క్ చేసుకోవాల్సింది. అలాగే మీరు మీ వెయిట్ అనేది అండర్ వెయిట్ ఉన్నారా? బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. ఆ బిఎంఐ అనేది 19 కన్నా తక్కువ ఉంటే మీకు ఛాన్సెస్ బాగా ఎక్కువ, బోన్స్ విరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మీ హైటు నార్మల్గా ఉన్నటువంటి హైట్ కన్నా కూడా 1.5 ఇంచ్ ఏమన్నా తగ్గారా? 1 to 1.5 ఇంచ్ హైట్ తగ్గింది అనుకోండి, మీకు ఆస్టియోపోరోసిస్ వచ్చినట్టే లెక్క. ఎందుకంటే అవి షింక్ అయ్యి మీ హైట్ తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్కి ఆల్రెడీ ఎవరికైనా సరే ఇలా 50-60 ఇయర్స్ దాటంగానే ఫ్రాక్చర్స్ అయినట్టు ఏమైనా హిస్టరీ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటుంది కొంతమందికి. మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్కి ఉంది అంటే మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు ఏమన్నా జబ్బులు ఉన్నాయా? క్రానిక్ డిసీజెస్ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, లేకపోతే క్రానిక్ సీలియాక్ డిసీజ్ లాంటిది కానీ, అలాగే హై బీపీకి మీరు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? డయాబెటీస్కి మీరు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? అలాగే హెచ్ఐవి మెడిసిన్స్ వాడేవాళ్ళు కానీ, కొన్ని స్టెరాయిడ్ మెడికేషన్ యూజ్ చేసేవాళ్ళు కానీ, చాలా సంవత్సరాల నుంచి 20-30 ఏళ్ళ నుంచి కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇటువంటి జబ్బులు ఏమన్నా మీరు సఫర్ అవుతున్నారా లేదా అన్నది మీరు ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే కొన్ని మెడికేషన్స్ చాలా సంవత్సరాల నుంచి మీరు యాంటీబయాటిక్స్ లాంటివి కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే సోరియాసిస్, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి స్టెరాయిడ్ మెడికేషన్ లాంటివి ఏమైనా వాడుతున్నారా? ఇది ఒకటి ఇటువంటివి వాడుతూ ఉంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ, ఆస్టియోపోరోసిస్ అటాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అలాగే మీకు స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి ఉన్నాయి అంటే మీ బోన్స్ వీక్ అవుతున్నట్టే లెక్క. వీటిలో ఏమున్నాయో ఒక్కసారి ఏ 2 మీకు పాజిటివ్ ఉన్నా మీరు ఆ డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. మీరు ముందు నుంచి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే మీ బోన్స్ విరగకుండా, ఫ్రాక్చర్లు కాకుండా, బెడ్ రిడన్ కాకుండా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలా నెగ్లెక్ట్ చేశారనుకోండి, తుంటి దగ్గర ఎముక విరగడం జరిగిందంటే దానికి మళ్ళీ అన్ని రీప్లేస్మెంట్లే ఉంటాయి, దాన్ని మార్చుకోవడం. చాలా కేసులు మేము చూసాం. అసలు దీన్ని అబ్జర్వ్ చేయక బెడ్ రిడన్ అయిపోయి మిగిలిన జీవితం అంతా కూడా బెడ్ మీద గడపాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి వస్తుంది. ఇటువంటివి రాకుండా ఉండాలంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఎంత ఏజ్ వచ్చినా కానీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా, మన డైలీ లైఫ్కి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాపర్ ఎక్సర్సైజ్, ఫస్ట్ నుంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఏదో ఒక ఎక్సర్సైజ్, బాడీ మొత్తం స్ట్రెయిన్ కావాలి, మజిల్స్ అనేటివి వీక్ కాకుండా ఉండాలి. అలాగే కాల్షియం ఉండేటువంటి పదార్థాలు బాగా తీసుకోవడం.
ఈ పాలు, పాల సంబంధమైన పదార్థాలు, అలాగే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, మెంతికూర ఇటువంటివి తీసుకోవడం, అలాగే ధనియాలు, జీలకర్ర ఎక్కువ వాడడము, కరివేపాకు ఎక్కువ తీసుకోవడం, నువ్వులు బాగా తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకోవడం, ఇవి కాల్షియం రిచ్ పదార్థాలు. ఇవి ఇటువంటివి తీసుకుంటూ ఉంటే మీ బోన్స్ వీక్ కాకుండా ఉంటాయి. అలాగే విటమిన్ డి తగ్గకుండా చూసుకోవాలి. ఎందుకంటే కాల్షియం మీరు ఎంత తీసుకున్నా కానీ విటమిన్ డి లేకపోతే అది బోన్కి అటాచ్ కాదు, దానివల్ల యూజ్ లేదు. మనం తీసుకుంటున్నాంలే అనుకుంటాము, విటమిన్ డి లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ ఎండలో ఎక్కువసేపు కూర్చోవాలి. ఇది కాకుండా మీకు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే కంపల్సరీ మానేయండి, లేకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం మీకు వస్తుంది. దేనికైనా సరే మెడిసిన్స్ మీరు వాడుతూ ఉంటే, ఏదైనా జబ్బుకు సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోండి ముందే. ఆ మెడిసిన్స్ లేకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ కానీ చేయగలిగితే, మెడిసిన్స్ వాడరు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మీ బోన్స్ వీక్ కాకుండానే ఉంటాయి. ఇటువంటి ప్రికాషన్స్ మీరు ముందే ఫాలో కావాలి. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేదానికి కొంచెం లైట్గా మసాజ్ లాంటివి చేసుకుంటూ మీరే చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకొని మీరే మసాజ్ లాంటివి మీరు కానీ చేసుకుంటూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి వీక్నెస్ అనేది మీకు రాకుండా ఉంటుంది. అలాగే ఫుడ్లో మీరు తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. అన్ని రకాల బ్యాలెన్స్డ్ డైట్లో ఉండాలి. ప్రోటీన్సు, విటమిన్సు, మినరల్స్, కార్బోహైడ్రేటు, ఫ్యాటు, కొంచెం కొలెస్ట్రాల్ అన్నీ కూడా మీ ఫుడ్లో ఉండాలి. ఇలాంటి రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ ముందు నుంచి మీరు లీడ్ చేస్తూ ఉంటే ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి. కాబట్టి మిత్రులారా, మీకు మేము చెప్పినటువంటి ఈ సిగ్నల్స్లో ఏదైనా సరే పాజిటివ్గా అనిపిస్తే అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మేము చెప్పినటువంటి ప్రికాషన్స్ మీరు ఫాలో అవుతూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.